అని కూరగాయలు అమ్మేటోళ్ళు ఇంటి ముందుకొస్తే, అబ్బా! ఎంత తక్కువ అని ఓ కిలో ఎక్కువనే కొంటాం. అంత తక్కువ రేట్ ఉన్నా గూడా కొంతమంది కొసరి కొసరి బేరమాడతారు. అంతేగాని టమాటాలేసిన రైతులు ఎంత ఆగమైతున్నారో అనే ఆలోచన చెయ్యరు. ఇగో గీడ జూడుండ్రి, టమాటాలు రేటు తక్కువ అవుడుతోని ఎట్లయిందో కథ. రోట్లేసి దంచితే కమ్మటి పచ్చడాయే టమాటాలు ఇగో గిట్ల రోడ్ల పాలైనయి. ఏ కాయగూరలకు గిరాకున్నా లేకున్నా టమాటాలకు మాత్రం మస్తు ఉంటది. అన్ని వంటలలో వేస్తారు కాబట్టి మస్తు డిమాండ్ ఉంటది. అదే నమ్మికతోని రైతన్నలు టమాటానే ఎక్కువ పండిస్తున్నారు. కానీ టమాటా షేర్ మార్కెట్ కంటే ఎక్కువ షేక్ చేస్తున్నది. కడమ కూరగాయల రేట్లు కొద్దిగా పెరుగుతాయి కావచ్చు గాని టమాటా అట్లా కాదు, పెరిగితేనే సెంచరీ దాటిపోతది. అంటే 100 రూపాయలు 120 రూపాయలకు కేజీ అన్న దొరకని కాలం ఉంటది. లేకుంటే ఇగో గిట్ల 3-4 రూపాయలకు పడిపోతది. అందుకే టమాటా పండించే రైతుల పరిస్థితి జూదం తీరుగా అయింది. వస్తే లక్షలు కోట్లు వస్తాయి, లేకుంటే అప్పుల కుప్పలు పెరిగిపోతాయి. కాయలు దెంపేటోళ్లకు కూలీలు, ట్రక్కుల ఛార్జీలు, మార్కెట్ షీటీలు, రైతు వాడే కష్టం అన్ని కలిపి లెక్కలు చేస్తే రూపాయి కూడా మిగులుతలేదట రైతన్నలకు. పాపం మారు బేరాలు చేసేటోళ్ళు కూడా టమాటా దంద తక్కువైనందుకు బాధపడుతున్నారట. కానీ రైతన్నలు కూడా వేస్తే అందరు టమాటా వేసుడు, లేకుంటే మొత్తానికి వేయకుంటుండుతోని ఈ తిప్పలు వస్తున్నది. కాబట్టి కేసీఆర్ సార్ చెప్పినట్టు పంట కాలనీలు పెట్టి దాని ప్రకారంగా సాగు చేసుకుంటే ఇంత తిప్పలు ఉండదు కావచ్చు అని అంటున్నారట. మార్కెట్లో టమాటాలు అమ్మలేక తిరిగి ఇంటికి పట్టుకోలేక రోడ్డు మీదనే పారబోస్తున్న రైతన్నలు.